బాధ కాదు. అశ్విన్కి తెలిస్తే తను నన్ను అపార్థం చేసుకోడు. అయినా ఆకాష్ గారితో కారెక్కి వెళ్ళటానికి ఒక కారణం ఉంది. అదే ఏంటా కారణం? అది ఆగిపోయావే చెప్పు. ముందు చెప్తే కొన్ని పనులు కావు అంటారు. ప్లీజ్ ఆనంది, ఆకాష్ ఏం చెప్పాడు? ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. అదే ఏంటది? ఏం చెప్తే ఏంటి, తెలియాల్సింది తెలిసింది. అది నిజమా అనేది కూడా తేలాలి. తేలాక ఉంటుంది ఒక్కొక్కళ్ళకి అయ్యో మిత్ర, నీకేంటి అలా చెమటలు పడుతున్నాయి? ఈ ఎండాకాలం వస్తుంది కదా. అవునవును, ఇక వాతావరణం చాలా వేడివేడిగా ఉంటుంది. అనవసరమైన వాగుడు వాగింది తప్ప ఆ ఆకాష్ గడి ఏమన్నాడో చెప్పలేదు. ఏం చెప్పుంటాడు? కూర్చో అన్నయ్య. స్మెల్ అదిరింది. నీకు ఇష్టమైందేరా? వెరీ గుడ్. తిను. చాలు చాలు. టేస్ట్ సూపర్ గా ఉంది. ఎవరు చేశారు? మన మదర్ ఇండియానా? మరి ఆ రాక్షస్ చేసిందా? ఇంట్లో అందరూ దెయ్యాలు రాక్షసులు. ఆనంది మాత్రం రంభా, ఊరసి, మేనక. ప్రసన్న, ఎవరు చేశారో చెప్పు. తులసి. అన్నయ్య అన్నయ్య, తను కాదురా, నేనే చేశానులే. కూర్చొని తిను. చూసావా తులసి, నువ్వు చేసావని చెప్తేనే అన్నయ్య లేచి వెళ్ళిపోయాడు. అది నీ పొజిషన్. డే బై డే దీని ఓవర్ యాక్షన్ మితిమీరిపోతుంది. నేను అత్తయ్యకి ఎక్కిస్తుంటే ఇది బావకెక్కిస్తుంది. అవునరా అన్నయ్య, నువ్వు ఆనంది వదిన కలిసి బయటికి వెళ్ళారు కదా, మరి మీ కబుర్లేంటి? చెప్తారు. కుళ్ళుకునే వాళ్ళైతే చెప్పకూడదురా, నాకు చెప్పడానికేంటి? మీ జంట సూపర్ డూపర్ హిట్ పేరు కావాలని కోరుకునే వాళ్లలో నేనే మొదటిదాన్ని. అవుననుకో, అయినా భార్యాభర్తల మధ్య బోల్డ్ ఉంటాయే. సర్లే, అవును, ఈ మంత్లో ఆనంది వదినకి స్కానింగ్ తీయించాలేమో. బిడ్డ ఎలా ఉందంట? సూపర్ గ్రోత్, చాలా బాగుందంట. చిచ్చి చిచి, సిగ్గులేని బ్రతుకులు. ఎవడు బిడ్డనో అది మోస్తుంది, వీళ్ళు దాని గురించి చెప్పుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. దరిద్రం దరిద్రం. అమ్మ మాటలకేం కాని ఇంకేంటి మీ జంట కబుర్లు? ఒకరికొకరం తినిపించుకుంటూ ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టాల్తో తాగుతూ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ అలా అలా ఆనంది చేతిలో చెయ్యేసి. తెచ్చి ఆపండి. నీకేమైంది? కడుపు మండిపోతున్నట్టుంది. అదే పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, అందుకే ఈ కడుపు మంట అంటున్నాను. పోనీ అంత మంటగా ఉంటే, అదే ఆకలిగా ఉంటే వచ్చి తిను. నాకేమక్కర్లేదు. నువ్వు తినన్నయ్యా. పోన్లే, ఈ రకంగా అయినా బావు పక్కన కూర్చొని తినే ఛాన్స్ దొరికింది. అవును ప్రసన్న, టిఫిన్ ఇంత బాగా ఎలా చేసావు? అంటే ఏంటన్నయ్యా? అంటే నీకు స్టవ్ వెలిగించడం కూడా రాదు కదా, ఇంత బాగా ఎలా చేసావా అని. నా మొహం నాకే వచ్చు. ఒక గ్రేట్ లేడీ చెప్తుంటే చేసేసాను. అవునా? ఎవరే ఆ లేడీ? ఆ
బానుంది వదినా. ఓహో. చిచ్చి, ఏయ్, నీకేమైనా పిచ్చా? అలా ప్లేట్లో పడేస్తావేంటి? నీకు అసలు మేనస్ లేదా? కారం ఎక్కువైందా తులసి? చూసిన చాలు తిను. నాకేం వద్దు. అనయ్య, త్వరగా తింటే నీకు సీక్రెట్ చెప్తాను. ఏంటో చెప్పవే. సీక్రెట్ అంటున్నాను కదా. చెప్పవే. ఇక్కడ గోడకి చెవులుంటాయిలే. అసలు దేని గురించే? ఏంటా సీక్రెట్? ఏం అర్థం కావట్లేదే. కనీసం ఒక క్లూ అన్న ఇవ్వవే. అదే మధ్యాహ్నం ఒక ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వచ్చింది. దాని గురించి నీతో చెప్పాలి. ఓహో. కొంప తీసి నాన్న దీనికి కాల్ చేసిన విషయం మాట్లాడాలంటుందా ఏంటి? అంటే నేను మా ఇంటికి వెళ్ళడం అంతా అబద్ధమని దీనికి తెలిసిపోయిందా? ఆ, ఇప్పుడు కాదులే అన్నయ్య, తర్వాత చెప్తానులే. తెలుసంటే కన్ఫర్మ్గా తెలీదు. స్ట్రాంగ్ డౌట్ అయితే ఉంది. సార్, ఎవరు సార్ అది? కరుణాకర్. ఆకాష్ సార్ అన్నట్టు నా మీద జరిగిన దాడిలో కరుణాకర్ గారి హస్తం కూడా ఉండి ఉంటుందా? నా మీద ఆయనకి అంత కోపం ఉందా? వనజ ఇంటి దగ్గర మిత్రతో పాటు కరుణాకర్ గారి మనిషిని కూడా చూశాను అని ఆకాష్ గారు చెప్పారు. ఒకవేళ అదే నిజమైతే వనజ చెప్పేది కదా. మరి మిత్ర మాత్రమే వచ్చిందని ఎందుకు చెప్పింది? కరుణాకర్ గారి మనిషి బయట నించుని తన మీద అనుమానం రాకూడదని మిత్రని మాత్రమే లోపలికి పంపించుంటారా? అయినా విశ్వంతో కలిసి నా విషయంలో అంత ఘోరం చేయాల్సిన అవసరం ఆయనకేముంది? నిజంగా ఆయనే చేశారా? లేకపోతే ఆయన వెనక కూడా ఇంకొకళ్ళున్నారా? అయ్యో, చాలా అయోమయంగా ఉంది. ఎటు చూసినా చిక్కు ప్రశ్నలే. వీటన్నిటికీ సమాధానం ఎలా వెతకాలి? ఎక్కడని వెతకాలి? అసలు సమాధానం ఎప్పుడు దొరుకుతుంది?